ఏం జరిగినా మొత్తం గ్రామం ఖాళీ చేయమన్నారు అధికారులు 90% రాలేదు. మేము ఆందోళనతో బయటికి వెళ్ళిపోయాం. తర్వాత ఇప్పుడు వరకు ఎవరో మాకు అధికారులు కానీ ఇంకొకరు కానీ ఎవరో రాలా. ఇప్పుడు 11 గంటలకి బ్లాస్ట్ అయిందండి. 11 గంటలకి మామూలుగా గ్యాస్ లీక్ అయింది. 12:30 1 గంటకల్లా బ్లాస్ట్ అయింది, ఫైర్ అయింది. అప్పటి నుండి పోలీసులు అవి వచ్చి బ్యారికేడ్లు ఇచ్చారు. ఊళ్ళోకి ఎవరిని రాకుండా మేము ఆపుకుంటున్నాం. కరెంట్ లేదు, ఫుడ్ లేదు, హ్యాండిక్యాప్టిల్స్ ఉన్నారు, బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఎవరికాళ్ళు బట్టలు పట్టుకుని వెళ్ళిపోయారు. మేము ఊరిని కాపాడాలి కాబట్టి యువకులు అందరం కలిసి మేము ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకుని ఊళ్ళోకి ఎవరు రాకుండా దొంగతనాలు జరగకుండా మేము కాపాడుకుంటూ సెంటర్లో మేము కాపు కాసుకుని కూర్చుని ఉన్నాం ఇంతవరకు. కృష్ణా గోదావరి బేసిన్లో చమురు సహజ వాయువుల నిక్షేపాలు పుష్కలంగా ఉండే కోనసీమ ప్రాంతంలో మరో గ్యాస్ బ్లాట్ ఆందోళనలు రేపింది. భూగర్భ గ్యాస్ పైప్లైన్లు తరచూ పేలుతున్న ఘటనలతో ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. 1995లో అల్లవరం మండలం బోడసకురు పంచాయతీ పరిధిలోని పాసర్లపూడి 19A ఓఎన్జీసీ గ్యాస్ బ్లాట్ దేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది. పాసర్లపూడి 19A ఓఎన్జీసీ గ్యాస్ బ్లాట్ సంభవించి 30 ఏళ్లయింది. అతిపెద్ద బ్లాట్ గా దీన్ని గుర్తించారు. 1995 జనవరి 8న పాసర్లపూడి 19A బావిలో డ్రిల్లింగ్ జరుగుతుండగా గ్యాస్ లీక్ ఏర్పడి పేలుడు సంభవించింది. 65 రోజుల పాటు మంటలు కొనసాగాయి. 1500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోటిపల్లి సత్యనారాయణ బృందం వాటర్ అంబ్రెల్లా సాయంతో మంటల వద్దకు వెళ్లి అగ్నికీలల్లో ఉన్న పైప్లైన్ పైభాగాన్ని కట్ చేసి పూర్తి నియంత్రణలోకి తెచ్చారు. 1995 మార్చి 15 నాటికి మంటలను పూర్తిగా నియంత్రించారు.